మీసా కాడా గుర్తున్నాయా నీకు? మేము విద్యార్థులు ఉన్నప్పుడు వీటి ఎదురే విద్యార్థులే ఒకలే వాళ్ళు జంజీ అన్నారు. ఇవన్నీ మాటలు మార్చారండి. ఉపరితల వ్యవస్థ వచ్చేసిన తర్వాత, కమర్షియలైజ్ అయిన తర్వాత, అన్ని సరుకు కింద మారిపోయిన తర్వాత రకరకాల పేర్లు పెట్టుకున్నాం. కానీ జంజీ అనేది జంజీ ఒకటి నిరుద్యోగంతో ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ఇదేదో ప్రసార సాధనలు అంటున్నది ఏమీ కాదులేదు. అప్పుడు మాకు ఇంటి పేపర్ వచ్చేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు కావాలి వాళ్ళకు అనుకోవాలి అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఏమి అందుకే పక్ష ప్రజా సంఘ నాయకుడు కామెంట్స్ ఆచార్య వారి కామెంట్స్ అని అందరినీ సంబోధించారు కాబట్టి నేను ఇబ్బంది చేస్తాను. హక్కులకు సంబంధించి హరించబడతా ఉన్నాయి. అందులోని హక్కుల హరింపులో కూడా చివరిలో మాస్టర్ ప్రస్తావించారు. జడ్జిలు ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఒక కుల వివక్షతోని వ్యవహరించేటటువంటి ఒక దౌర్భాగ్యంతో ఆ వివక్ష అన్నది చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. కుల వివక్ష అనేది చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అన్ని అంశాలలో కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిన్న సిజేపీ ఉద్యమం అలాగే ప్రభుత్వాన్ని మార్చేయమని చెప్పాను. అలా ఈ ప్రభుత్వం అధికారులు కేంద్రంలోని 2014లో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగం చాలా ప్రకటించారు. రాజ్యాంగం 19లో స్వేచ్ఛ చాలా స్వేచ్ఛ ఉంది. అలాగే ఎందుకంటే ముఖ్యమైనటువంటిది రాజ్యాంగం జీవించే హక్కు వచ్చింది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ చివరి దశలో రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్లో చివరిలో సెప్టెంబర్ 49లో ఇంకొక ఆర్టికల్ కూడా దాన్ని ఏర్పాటు చేశారు. 15A అన్నప్పుడు ఇది 22. అది దేనికంటే ప్రొటెక్షన్ అగెన్స్ట్ అరెస్ట్, అంటే ఎవరిని కూడా కారణం లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేయకూడదు. 3 ఏళ్ల కంటే అరెస్ట్ చేయడానికి వీలు లేదు. ఒక అరెస్ట్ చేస్తే ఎందుకు చేస్తున్నా తెలియజేయాలి. అతనికి సౌకర్యం అంటే పేర్లని కానీ కన్సల్ట్ చేయడానికి సౌకర్యం ఇవ్వాలని రకరకాల చేశారు. అది ఇక్కడ ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మన భారతదేశంలో ప్రజలు ప్రజాస్వామ్యంగా ఉంటారు అని చెప్పడానికి గతంలో వచ్చినటువంటి చట్టాలు, తాడా చట్టం అంటుండేది, కోటా చట్టం అని అంటుండేది, మీసా చట్టం అని అంటుండేది. ఈ చట్టాలన్నింటినీ కూడా ప్రజలు పోరాడి మాకు స్వేచ్ఛ కావాలని రద్దు చేయించుకోగలిగారు. అర్థమైందా? అలాగే ఈఏపీఏఆర్ చట్టం, ఉపాధి చట్టం అంటే ఇప్పుడు కాదు, 60 ఏళ్ళు తెచ్చారు. దానికి ఏ విధమైనటువంటి స్ట్రాంగ్గా ఉండేది కాదు. కానీ 2008లో 2019లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో చాలా మార్పులు చేసి 22వ ఆర్టికల్ ఉన్నటువంటి వాటిని కొంచెం అనుకూలంగా మార్చడానికి ఒక చట్టాన్ని తయారు చేశారు. అది చాలా డ్రకోనియన్ చట్టం. దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్డు మీద రావాల్సి వస్తుంది. తప్పులు చేసినటువంటి వాళ్ళని, దేశ ద్రోహుల్ని మరి చేయాలి కదా. మరి నిజానికి మన రామచంద్రులు వారి డబ్బులు కొట్టుకుపోయారు, శ్రీరామచంద్ర డబ్బులు కొట్టుకుపోయారు కదా, తెలుసు కదా, మనందరికీ తెలుసు. మరి ఏ చట్టం కింద వాళ్ళని బుక్ చేయాలి, అరెస్ట్ చేయాలి అన్నది మన ముందున్నట్టు ప్రశ్న. అలాగే ఎవడో దోపిడీ చేశారు, లేకుంటే ఆకలి వేస్తుంది, లేకుంటే ఉద్యోగాలు లేవు, అక్కడ ప్రజల పత్రాలు లీక్ అయిపోతున్నాయి. ఇవి ఎలాగా? వీటి గురించి చెప్పాలి కదా. ప్రభుత్వం కొంచెం వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ పనులు ఏంటంటే భారతదేశంలో రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో కూడా ఏమైపోతే మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్గా అప్పచెప్పేయాలి అన్నప్పుడు దాంట్లో చాలా బిజీగా ఉన్నాము. వాళ్ళకేం సమయం లేదు. ఆ సమయం లేనప్పుడు మీరు సమస్యల గురించి చెప్పడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమున్నాయి? రోడ్డు మీద రావాలి. నేను సపోర్ట్ తీసుకున్నాను. ఢిల్లీలో వచ్చారు, విశాఖపట్నంలో వచ్చారు, లేకపోతే విజయవాడలో వచ్చారు, మిగతా చోట్ల వచ్చారు. ఆ హక్కుల్ని కల్పించమని మనం కోరుతున్నాము. ప్రతి పౌరుడికి పుట్టినవాడు ప్రతి ఒక్కడికి ఒక హక్కు ఉంటుంది అని ఎప్పుడో చెప్పాడు థామస్ పెయిన్. 17వ శతాబ్దంలో చెప్పినటువంటి హక్కుతో మానవ హక్కులు ఉన్నాయి, అంతర్జాతీయ హక్కులు వచ్చాయి, యూనివర్సల్ డిక్లరేషన్ హ్యూమన్ రైట్స్ ఉన్నాయి.
ఈ హక్కులన్నిటి దృష్ట్యా మనం ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హక్కుల్ని ప్రభుత్వం అవలంబించాలి, ప్రజలకు ఆ హక్కుల్ని కొనసాగించేలాగా చేయాలి. తప్పు చేస్తే దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ప్రకారం వారిని శిక్షించండి అలాగని చెప్తూ నిన్న అక్కడ ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి సంఘటన కానీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది, విశాఖ పౌరుల మీద కూడా ఉంది. నమోదు చేయట్లేదు. ప్రజల పక్షానికన్నా వాళ్ళ ప్రయోజనాలు నెరవేరేటటువంటి పద్ధతుల్లో ఈరోజు అధికార పక్షం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించేటటువంటి ఒక దుస్థితి. ఇప్పుడు పోలీసు వ్యవస్థ అన్నది ఒక స్వతంత్ర వ్యవస్థ, అధికారంలో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉండాలన్నది ఎక్కడ రాజ్యాంగంలోని చెప్పలే. కానీ మన రాష్ట్రంలో మటుకు ఈరోజు అధికారంలో ఉండే వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించేటటువంటి పద్ధతుల్లో గత కొన్నాళ్ళుగా వ్యవస్థ వస్తూ ఉంది. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు. ఆ క్రమంలోనే కృష్ణలంకలోని లాకప్ హత్య కానివ్వండి, లేకపోతే పోలీసు వేధింపులు తాళలేక అదే సిఐ మీద అదే స్టేషన్కి సంబంధించినటువంటి మరొక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కానివ్వండి, పిడుగురాళ్ళకి సంబంధించి ఒక ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యక్తి అక్కడ పోలీస్ సిఐ వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, నా మీద అనవసరంగా నాకు సంబంధం లేనటువంటి గంజాయి కేసు పెట్టి నిన్ను లోపల వేసేస్తానని చెప్పని బెదిరిస్తూ ఉన్నాడు. ఆ బెదిరింపులు తట్టుకోలేక ఆయన పుట్టినరోజు నాడే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు, లేకపోతే కర్నూలులోని కుమారుడు కనిపించలేదని చెప్పని కంప్లైంట్ చేస్తే, ఫిర్యాదు చేస్తే తల్లిని తీసుకెళ్ళి విచారణ పేరుతోని హింసకి పాల్పడటంతో ఆమె గంగమ్మ నాలగంగమ్మ మరణానికి కారణం. అదేదో సహజ మరణంగా ఇప్పుడు చూపించడానికి ప్రయత్నం చేయడం కానివ్వండి. రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ స్టేషన్ని సందర్శించడానికి వెళ్తే నువ్వు రావడానికి వీల్లేదు, మా ఎస్పీ గారు అనుమతి లేకుండా అని చెప్పండి. అంటే సమాచార హక్కు కమిషనర్నే స్టేషన్లో అడుగు పెట్టనట్లేదనంటే పోలీసులు ఎంత ఆ వ్యవస్థ ఎంత పారదర్శకంగా ఉంది అని అనడానికి అదొక నిదర్శనమే. వాళ్ళు ఎక్కడా కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేయట్లేదు అని అనడానికి అదొక నిదర్శనంగా మనం చూసుకోవచ్చు. వీటిని తక్షణమే సరిచేసి ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి రక్షణ కల్పించేటటువంటి పద్ధతిలో పోలీసు వ్యవస్థ ఉండాలి తప్ప వాళ్ళు హక్కులు హరించేటటువంటి పద్ధతిలో పోలీసులు వ్యవహరించడం అనేది సరైనది కాదు. ఈ నేపథ్యంలోనే నిన్న మనం చూసాం ఢిల్లీలోని మార్చ్ 2 పార్లమెంట్ మీద ఎంత దాష్టికంగా పోలీసులు లాఠీచార్జీ చేశారో, భాషపై గోళాలు ప్రయోగించడం కానివ్వండి. పోలీసులే సివిల్ దుస్తుల్లో వచ్చి వాళ్ళే రాళ్ళేసి ఇదంతా కూడా ఈ అల్లరమొక్కలు చేరి మా మీద రాళ్ళు వేశారు, వీళ్ళకి నియంత్రణ లేదు అని చెప్పని నిర్వాహకుల మీద తిరిగి కేసులు పెట్టి అనేక మంది తలలు పగిలేటట్టు లాఠీచార్జీ చేయడం. పోలీసులు రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం, లేకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం పోలీసుల యొక్క నేమ్ ప్లేట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. నిన్న సివిల్